నగర పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. అభ్యర్థులను క్యాంపులకు తరలించేందుకు ఆయా పార్టీల నాయకులు పోటీ పడుతున్నారు. కార్పొరేషన్లు, పురపాలికల్లో పలు చోట్ల మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో మేయర్, చైర్మన్ పీఠాలే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మరోవైపు ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఆయా పార్టీలు తమ అభ్యర్థులను క్యాంపులకు తరలిస్తున్నారు. తమ అభ్యర్థులు ప్రలోభాలకు లొంగకుండా తమ ఆధీనంలో ఉండే విధంగా ఆయా పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. ఈ క్రమంలోనే సంగారెడ్డి, నిజామాబాద్, సూర్యాపేట, ఆదిలాబాద్ తదితర జిల్లాలో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్లో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. స్వతంత్ర అభ్యర్థులను క్యాంపులకు తరలించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పోటీ పడ్డారు. ఇస్నాపూర్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ మొత్తం 26 వార్డులకు 10 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపొందగా బీఆర్ఎస్ 12, స్వతంత్రులు 4 వార్డుల్లో విజయం సాధించారు. దీంతో స్వతంత్రులను శిబిరాలకు తరలించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే 3 స్వతంత్ర అభ్యర్థులను బీఆర్ఎస్ నేతలు తీసుకెళ్లారు. ఇస్నాపూర్లో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థిని కాంగ్రెస్ నేతలు తరలించే క్రమంలో బీఆర్ఎస్ నేతలు అడ్డు తగలటంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇక సూర్యాపేట మున్సిపాలిటీలో తమ పార్టీ తరపున విజయం సాధించిన 31 మంది కౌన్సిలర్లను కాంగ్రెస్ నాయకులు క్యాంపుకు తరలించారు. చైర్మన్ ఎన్నిక పూర్తయ్యేంత వరకు ఫిరాయింపులకు పాల్పడకుండా ఉండేందుకే ఆ పార్టీ నేతలు ముందస్తు చర్యలు చేపట్టారు. అభ్యర్థులు ప్రత్యర్థి పార్టీల బేరసారాలకు లొంగకుండా తమ ఆధీనంలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు జనగామలో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. హంగ్ ఏర్పడటంతో స్వతంత్ర అభ్యర్థి మద్దతు కోసం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా ప్రయత్నించాయి. ఇండిపెండెంట్ అభ్యర్థిని తీసుకువెళ్లేందుకు 2 పార్టీల శ్రేణులు తీవ్రంగా ప్రయత్నించారు. తనకు చైర్మన్ పదవి ఇస్తేనే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తారని స్వతంత్ర అభ్యర్థి ప్రకటించారు.